రెట్రో నిన్న రేవంత్ రెడ్డి కొడంగల్కి సభకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, కేటీఆర్ సంబంధించి, కేసీఆర్ సంబంధించి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విద్యార్థి నాయకుడు రాజేష్ నాయకుడు. ఎట్లా చూస్తారు బ్రదర్? మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి కావచ్చు, లేకపోతే అధ్యక్షుల గురించి కావచ్చు, చాలా వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఎట్లా చూస్తున్న ఒక విద్యార్థి నాయకుడిగా? అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక టీం రన్ కావాలన్నా, క్రికెట్ టీం రన్ కావాలన్నా ఒక కెప్టెన్ కావాలి. నిన్న మెస్సీ వచ్చి ఆడిన ఫుట్బాల్ టీం రన్ కావాలన్నా కూడా ఒక కెప్టెన్ కావాలి. అదేవిధంగా ఒక రాష్ట్రం రన్ కావాలన్నా కూడా కెప్టెన్ కావాలి. తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం ఏంది అని అంటే, మనకు ఒక కెప్టెన్ కాకుండా ఒక కార్టూన్ ఉన్నాడు మనకు. ఆ కార్టూన్ రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నాడు, మన నెత్తి మీద కూర్చున్నాడు. ఎందుకు అని అంటే ఆయన ఏం మాట్లాడతాడో సబ్జెక్ట్ లేకుండా, దానికి ఒక వ్యవస్థ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక పాట లేకుండా హీనంగా, సంస్కారహీనంగా మాట్లాడు. ఏందన్నది ఇంత ఘోరం? అది నీ ముందు పిల్లలు కూర్చున్నారా, నీ ముందు లేడీస్ కూర్చున్నారా, నీ ముందు వికలాంగులు కూర్చున్నారా, నీ ముందు మహిళలు ఇంకెవరు కూర్చున్నారు? ఎవ్వరు కూర్చున్నారా? కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి. గిదా నీకు నేర్పించిన సంస్కారం కాంగ్రెస్ పార్టీ? ఇందిరమ్మ రాజ్యం అంటాడు, సోనియమ్మ పాలనలో నేనున్నా అంటాడు, కానీ కేటీఆర్ గారిని నీ అవ్వ అంటాడు. అరే నీ అవ్వ రేవంత్ రెడ్డి అని మేము కూడా అనొచ్చు కదా. అరే లుచ్చా రేవంత్ రెడ్డి అని మేము కూడా అనొచ్చు. కానీ మా యొక్క సంస్కారం ఉన్నది. మేము నీలాంటి వాళ్ళం కాదు, మేము చదువుకున్న వాళ్ళం. మా పార్టీకి సంబంధించిన నాయకులు మమ్మల్ని నేర్పిర్రు. అరే లుచ్చా రేవంత్ రెడ్డి అని మేము అనొచ్చు, అరే గాడిద అనొచ్చు, కానీ మేము అనం. ఇలాంటి ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి ఇలాంటి పెద్ద మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే, మీకు ప్రధానంగా నేను నిన్న మొత్తం రీసెర్చ్ చేసిన. రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేటీఆర్ గారి యొక్క స్థాయిని గురించి మాట్లాడతారు. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను మీకు మొత్తం వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇండియా టుడే ఆయన కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇండియా టుడే అవార్డు ఇచ్చిందన్న. కేటీఆర్ గారికి బెస్ట్ ఐటీ మినిస్టర్ అని ఒక అవార్డు ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైము కేటీఆర్ గారికి స్కోచ్ అవార్డులు 2 వచ్చినాయి అన్న. 2016లో వచ్చింది, 2017లో వచ్చిందన్న. స్కోచ్ అంటే ఫుల్ ఫామ్ కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియదు, కాబట్టి దాని గురించి నేను ఇంకా పోదలుచుకోలేను. ఎట్ ద సేమ్ టైము అతనికి 2017లో లీడర్ ఆఫ్ ది అవార్డు వచ్చిందన్న, లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అదేవిధంగా 2018లో డిజిటల్ లిటరసీ పురస్కారం అవార్డు వచ్చిందన్న. అదేవిధంగా ఈయన పనిచేస్తున్నటువంటి ఐటీ శాఖకి కూడా మళ్ళా స్కోచ్ అవార్డు వచ్చిందన్న. అదేవిధంగా సిరిసిల్ల యొక్క ఈయన మంత్రిగా ఉన్నటువంటి ఆయన యొక్క కాన్సెన్స్ అయినటువంటి సిరిసిల్ల పట్టణానికి స్కోచ్ అవార్డు ఇచ్చిందన్న. ఎట్ ద సేమ్ టైము ఆయన మంత్రిగా ఉన్నటువంటి హెచ్ఎండిఏకి మన జేమ్స్ ఆఫ్ డిజిటల్ తెలంగాణ అనే అవార్డు వచ్చిందన్న. చాలా బ్రహ్మాండమైన అవార్డులు అయ్యి. జిహెచ్ఎంసీకి హడ్కో అవార్డు వచ్చిందన్న. హడ్కో అంటే కూడా ఈయన రేవంత్ రెడ్డికి తెలియదు. ఎట్ ద సేమ్ టైము ఆయన వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనటువంటి ఎవరైతే ఉన్నారో శశి తరూర్ లాంటి నాయకులే కేటీఆర్ గారి యొక్క నాయకత్వం ఈ దేశానికి అవసరము, ఇలాంటి నాయకుల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉన్నదని చెప్పేసి ఆయన చెప్పిండన్న. అదేవిధంగా హైదరాబాద్ ఐటీ అడ్డాగా మారిందని చెప్పేసి ఆసియా దేశాలకు సంబంధించిన సర్వే చెప్పిందన్న కేటీఆర్ గారి యొక్క హయాంలో. ఎట్ ద సేమ్ టైము కేటీఆర్ గారి దగ్గర మిషన్ భగీరథ ఉండే అన్న. మిషన్ భగీరథ అనే పథకం అనేది చాలా అద్భుతమైన పథకం అని చెప్పేసి స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే లేఖ రాసి చెప్పిండన్న. ద గ్రేట్ విజనరీ లీడర్ కేటీఆర్ అని చెప్పి చెప్పిండన్న. అదేవిధంగా ఐటీ అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1 అని చెప్పేసి నీతి ఆయోగ్ అనే సంస్థ మీటింగ్లో కూర్చొని కేటీఆర్ గారికి ప్రశంసించిల్లన్న, శాల్వాలు కప్పిరన్న. అదేవిధంగా టీఎస్ ఐపాస్ అనేది ఈ యొక్క అనుమతులు చాలా బ్రహ్మాండము, దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నగరం అభివృద్ధి చెందుతుంది. నేను చెప్పింది కాదు, కేటీఆర్ గారు చెప్పింది కాదు, ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ చెప్పిందన్న. అనంటే కేటీఆర్ గారి యొక్క స్థాయి గురించి మాట్లాడే ఈళ్ళుచ్చకి నేను చెప్పదలుచుకున్న ఆన్సర్లు ఇవన్న. అదేవిధంగా నీకు అమెజాన్ సీఈఓ కేటీఆర్ గారి లాంటి నాయకుడు అవసరం అని చెప్పేసి చెప్పిండన్న. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ కేటీఆర్ గారి గురించి చెప్పిండన్న. అదేవిధంగా మన చనిపోయినటువంటి రామోజీరావు లాంటి పెద్ద దిగ్గజ సంస్థలకు అధినేత అయినటువంటి రామోజీరావు గారి గురించి చెప్పిండన్న. వెంకయ్య నాయుడు కూడా కేటీఆర్ గారి యొక్క ప్రతిభ గురించి, కేటీఆర్ గారి నాయకత్వం గురించి పొగిడిరన్న. అదేవిధంగా మన సోను సూద్ లాంటి సామాజికవేత్తలు కూడా ఇలాంటి నాయకుడు ఉంటే నాలాంటి అవసరం ఉండదు ఈ రాష్ట్రానికి, దేశానికి అని చెప్పేసి ఆయన పొగిడిండన్న. ఇంకెన్ని చెప్పాలా? 100 ప్రశంసలు ఉన్నాయన్న. రాస్తే ఒక పెద్ద బుక్ అవుతుందన్న. గుజరాత్కి సంబంధించిన మంత్రులు వచ్చేసి ఇలాంటి నాయకుడు మా రాష్ట్రానికి కూడా ఉంటే మేము కూడా అభివృద్ధి చెందుతామని చెప్పేసి స్వయం వాళ్ళు కూడా చెప్పారన్న. అదేవిధంగా టీ హబ్ లాంటి గొప్ప సంస్థ ఈ దేశానికి అవసరము, ఈ దేశంలో లేదు, ఇక్కడే ఉన్నదని చెప్పేసి స్వయాన వెంకయ్య నాయుడు చెప్పిండన్న. ఇలాంటి రాస్తే, ఇలాంటి చెప్పుకుంటూ పోతే వేలాది ఉన్నాయన్న.
ఇలాంటి ఈ లత్కోరు రేవంత్ రెడ్డి కేటీఆర్ గారి స్థాయిని గురించి మాట్లాడే అర్హత ఉందా అన్న? ఇలాంటి నేను 100 చెప్పినా కదా, ఏ ఒక్కడైనా కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవడైనా రేవంత్ రెడ్డిని పొగుడుతారా చెప్పండి? ఏదో రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఒక 4 కుక్కలు కట్టేసి ఉంటే అల్సేషన్ కుక్కలు అయ్యి మొరుగుతూ ఉంటే తెల్లారు లేస్తే తప్ప ఎవడైనా రేవంత్ రెడ్డిని పొగిడే దాఖలాలు ఉన్నాయన్న? స్వయాన ఈయన విద్యాశాఖ మంత్రి ఉంటాడు, స్వయాన ఈయన పురపాలక శాఖ మంత్రి ఉంటాడు, స్వయాన హోంమంత్రి ఉంటాడు, కానీ ఈ యొక్క సంస్థలు మొత్తం నీళ్ళపాలు చేసిండు. ఈ యొక్క మంత్రిత్వ శాఖనే పనిచేస్తలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. ఇలాంటి వాడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ కేటీఆర్ గారిని మీద మాట్లాడడం అని అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే అన్న తప్ప వేరేది ఏది లేదు. అంటే నిజంగా మీరు అన్నట్టుగా అంత గొప్ప కీర్తి ఉన్నటువంటి కేటీఆర్ మీద ఎందుకు పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం ఏముందంటే ముఖ్యమంత్రి ఏమైనా ప్రెస్టేషన్లో ఉండడానికి భవిష్యత్తు నాయకుడు కేటీఆరే గా అన్న. కేటీఆర్ గారు ఇప్పుడు ఆ లెవెల్లో నాయకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే కేటీఆరే కదా. నిత్యం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తుంది కేటీఆరే కదా. 6 గ్యారెంటీలు, ఆ 420 హామీల గురించి నిత్యం అడుగుతుంది కేటీఆరే కదా. భవిష్యత్తు లీడర్ ఆయనే కదా, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే కదా. అలాంటి సమయంలో ఈయనను మనం క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఈయనను కొంచెం డిగ్రేడ్ చేయాలనే ఆలోచన తప్ప ఏది లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకెరికే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకెరికే, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఎరికే. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకు కూడా కేటీఆర్ గారి యొక్క సామర్థ్యం బ్రహ్మాండంగా ఎరికే. ఆయన విజనరీ, ఆయన యొక్క దూరదృష్టి ఉన్న నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి ఆయన యొక్క టార్చ్ బేరర్ లెక్క పనిచేసిన నాయకుడు. అలాంటి నాయకుడిని ఈయన మాట్లాడితే ఆయన యొక్క చరిష్మయం తగ్గదు, ఆయన యొక్క కీర్త్యం తగ్గదన్న. అంటే ముఖ్యమంత్రులు మామూలుగా రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, కానీ చావును కోరుకున్నటువంటి ముఖ్యమంత్రిని నేను కూడా ఎక్కడ చూడలేదు. ఎట్లా చూడొచ్చు కేసీఆర్ చావాలని? అన్న, చావు అనేది నీకు వస్తుంది, నాకు వస్తుంది, ఈవెన్ రేవంత్ రెడ్డికి వస్తుంది, రేవంత్ రెడ్డి పిల్లానికి వస్తుంది, రేవంత్ రెడ్డి ఇంట్లో వాళ్ళకి కూడా వస్తుంది. కానీ పక్కోని చావు కోరుకోవడం అనేది మూర్ఖత్వము. స్వయాన ఆయన ముఖ్యమంత్రి గుండి చావు కోరుకోవడం ఏందన్నది ఇవాళ అసలు ఉంచుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి మీద, ఉంచుతూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులే ఉంచుతూ ఉన్నారు. ఇవాళ ఒక కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే మా యొక్క కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేయడానికి పుట్టిన బీజేపీ నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారన్న. కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని అంటే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆయన నడుస్తుంది బీజేపీ హ్యాండ్ ఓవర్లో, ఆయన నడుస్తుంది బీజేపీకి డైరెక్షన్లో తప్ప కాంగ్రెస్ పార్టీ చెప్పిన డైరెక్షన్లో నడవట్లేదు. ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేయదలుచుకున్నాయన్న. అంటే ఎట్లా చూడొచ్చు అంటే ముఖ్యమంత్రి ప్రెస్టేషన్లో ఉన్నాడు అనుకోవచ్చా? మరి చాలా వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, మళ్ళీ ఎప్పుడు కూడా అంటే ఒక శపథం కూడా చేశారు, బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదు, కల్వకుంట్ల కుటుంబం ఆశలు వదిలేసుకోవాలన్నట్టు. సిగ్గు ఏమైనా గుండె ధైర్యం ఉంటే నువ్వు మొగోనువైతే రేవంత్ రెడ్డి మా పార్టీ నుంచి నీ పార్టీలో జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఎలకెలక పో. 10కి 10 కాదు, 10లో 5 గెలిచినా నీకు 100 సీట్లు వచ్చినట్టే మేము భావిస్తాము. అదేవిధంగా మొన్న స్థానిక సంస్థ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎంతమంది గెలిచారన్న? బీభత్సమైన ఓట్ బ్యాంక్ వచ్చింది. ఎంత ఫ్రస్ట్రేషన్లకు లోనై ఇవాళ ఏం మాట్లాడో అర్థం కాక పీక్స్లో పోయి ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోని యొక్క పేరు తీయకుండా 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టడంతోనే ఈయన లోపల ఉన్నటువంటి వట్టకాయలన్నీ వణికినాయి. లాగులో మొత్తం తొండలు జొరినట్టు అయింది, ఈయన పేగులు ఈయన మెడల వేసుకున్నట్టు అయింది, ఈయనకు మీద జర్రిలు బారినట్టు అయింది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్ పీక్ పోయి ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈయనకి ఏది లేదన్న. సబ్జెక్ట్ లేదు, ఒక సంస్కారం లేదు, ఏది లేదు, మొత్తం ఒక డబ్బాల రాళ్ళేసి లోడలోడ ఊపినట్టే తప్ప ఏది లేదు. ఎట్లా ఉండబోతుంది? కృష్ణానది జలాలపైన పోరాటం చేస్తామన్నాడు కేసీఆర్, భారీ బహిరంగ సభలు కూడా ఉంటాయి అంటున్నారు. ఇవాళ ఎర్రవెల్లిలో కీలక సమావేశం కూడా జరుగుతుంది. 100కు 10,000% తెలంగాణకి ఎమోషన్ అంటేనే నీళ్ళన్న. మన ఉద్యమం జరిగిందే నిధులు నియామకాల మీద. అలాంటి నీళ్ళ కోసము ఇవాళ నీళ్లను ఈయనకు సంబంధించిన తేపదార ఎవడైతే ఉన్నాడో బాబు గారి కోసము ఈయన ఇక్కడ ఉన్నట్టు నీళ్లను పంపించే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలమూరు జిల్లాకి వలసల జిల్లా ఉన్న పేరుగాంచిన జిల్లాని ఇవాళ సస్యశ్యామలం చేసిన కేసీఆర్ గారు ఇవాళ అదే తరహాలో మళ్ళా వలసల ప్రాంతానికి చేయబోతున్న రేవంత్ రెడ్డి యొక్క చిట్టాను బయట పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా రేపటి నుంచి జలపోరు స్టార్టప్ కాబోతున్నది. మా యొక్క ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాము. ఎక్కడికక్కడ మా యొక్క సమ్మెలు జరుగుతాయి, ధర్నాలు చేస్తాము, రాస్తారోకలు చేస్తాము, ఎట్ ద సేమ్ టైం సభలు పెడతాము. అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ నల్లగొండ ఈ మెయిన్గా కృష్ణానదికి సంబంధించిన నీళ్ళ మీద ఆధారపడి నివసించే యొక్క జిల్లాలు ఏవైతే ఉన్నారో
నల్లగొండ, పాలమూరు, ఇక్కడ రంగారెడ్డి జిల్లాల యొక్క రైతులను మేము ఏకతాటి మీద తీసుకొస్తాము. వాళ్ళ తరపున కొట్లాడతాము. ఈ నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో ఇక్కడ ఉన్నటువంటి ఒక్క నీళ్ళ సైతము, ఒక్క టీఎంసీ నీళ్ళు సైతము పక్క రాష్ట్రానికి పోవద్దు. దానికోసం మేము సంఘటితం చేస్తాము, పోరు చేస్తాము, ఉద్యమం చేస్తాము. ఇంకో చివరిగా ఒక విషయం అడగదలుచుకున్నా. కేసీఆర్ పైన భారీ విమర్శ ఉన్నది. అసెంబ్లీకి రాడు, ఏమంటే బయట ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, సభలు పెడతా ఉంటారు తప్ప అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు కేసీఆర్కి అంటున్నారు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడదాం, చెలో అసెంబ్లీ పెడతా, వస్తావా కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? అన్న 10,000% అసెంబ్లీకి వస్తాడన్న. ఎందుకు రాడన్నా? ఆ నీళ్ళ విషయంలో మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ గారు ఇస్తా అంటే ఎందుకు అనుమతిస్తలేరన్న వాళ్ళు? కేసీఆర్ గారు వీళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతాడు. వాడెంత, వాని లెక్క ఎంత, వాని కథ ఎంత? రేవంత్ రెడ్డి ఏంది? వాడు ఏంది? ముఖ్యమంత్రి కదా బ్రదర్, తెలంగాణ ముఖ్యమంత్రి కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతుండా అన్న? ఆయన రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతుండా అన్న? నా రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం. నా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలన్నా? నేను గల్లా ఎగరేసుకొని చెప్పేటట్టు ఉండాలి తప్ప నేను తలకాయ కిందికి వేసుకొని పోయేటట్టు ఉండాలా? నేను నిన్న మహారాష్ట్రకు పోయి వస్తూ ఉంటే ఏంది గట్లా మాట్లాడతారు, గలీజ్గా లెక్క మాట్లాడారు వాళ్ళు అంటున్నారు. గిదా నా యొక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మాట్లాడితే? నా ముఖ్యమంత్రి ఏ విధమైన భాష మాట్లాడితే నేను ఆ విధమైన భాష మాట్లాడతా. నువ్వు నేర్పించిన భాషే నాకు నీరజాక్ష కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడతావో నేను గట్లే మాట్లాడతా. నువ్వు ఇలా రాయితోడు కొడితే మేము చెప్పుతోడు కొడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం.